హే కృష్ణ హో పార్థ హే కృష్ణ హో పార్థ ఎదలోన భయమైందయ్యా నేనుండ బెంగేలయ్యా. Hello CMA inter students, welcome to our channel CA Simplified, your shortcut to the longest course. Today I am going to discuss about paper presentation and time management in the examination hall. So first, if you see, this person got 86 marks in operations management and strategic management. ఈ పర్సన్కి 86 మార్క్స్ అనేది ఆపరేషన్స్ మేనేజ్మెంట్ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్లో ఎలా వచ్చాయి, యాజ్ వెల్ యాజ్ మనము ఎగ్జామినేషన్ హాల్లో పేపర్ ఎలా ప్రజెంట్ చేయాలా అండ్ టైం మేనేజ్మెంట్ ఎలా టైం అనేది మనం మేనేజ్ చేసుకోవాలి. ఫస్ట్ థింగ్, మీరు ఎగ్జామినేషన్ హాల్కి ఒక 45 మినిట్స్ ముందుగానే వెళ్ళండి నాన్న. ఎందుకు ఆ 45 మినిట్స్లో మీరు వెళ్ళేసి హాల్ టికెట్ నెంబర్ చెక్ చేసుకొని మీకు అలాట్ చేసిన రూమ్లోకి వెళ్ళేసి మీరు మీ బెంచ్లో ఆర్ మీకు అలాట్ చేసిన ప్లేస్లో వచ్చిందే మీరు అడ్జస్ట్ అయ్యేదానికి ఆ టైం అనేది సరిపోతుంది. యాజ్ వెల్ యాజ్ మనకు క్వశ్చన్ పేపర్ వచ్చేసరికి 15 మినిట్స్ ముందుగానే ఇస్తారు. మనకు ఏదైతే టైం, ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్ స్టూడెంట్స్కి 2 ఉంటే 1:45కే మీకు క్వశ్చన్ పేపర్ అనేది ఇస్తారు. ఆ 15 మినిట్స్లో మీరు ఏం చేయాలనంటే క్వశ్చన్ పేపర్ 1 ఆర్ 2 టైమ్స్ నీట్గా చదువుకొని ఏ క్వశ్చన్స్ మీకు వచ్చో నీట్గా నోట్ చేసుకొని, యాజ్ వెల్ యాజ్ ఏ సీక్వెన్స్లో మీరు ఆన్సర్స్ అనేది ప్రజెంట్ చేయాలో కూడా మీరు ప్రిపేర్ అవ్వండి. ఎందువల్ల, సో ఎప్పుడు కానీ మీరు క్వశ్చన్స్ రాసేటప్పుడు ఎక్కువ టైం కన్జ్యూమింగ్ క్వశ్చన్ వచ్చిందే ఫస్ట్ తీసుకోవద్దండి. యాజ్ వెల్ యాజ్ ఏదైతే ట్రిక్కీ క్వశ్చన్ ఉంటుందో, ఏ క్వశ్చన్ పైన అయితే మీరు హాఫ్ ఉన్నారో ఆ క్వశ్చన్స్ మీరు ఫస్ట్ వచ్చిందే రాయొద్దండి. ఏ క్వశ్చన్ పైన అయితే మీరు 100% కాన్ఫిడెంట్గా ఉన్నారో, ఏ క్వశ్చన్లో అయితే మీరు 100% మార్క్స్ అనేది గెయిన్ చేయగలము, యాజ్ వెల్ యాజ్ షార్టెస్ట్ టైంలో ఏ క్వశ్చన్ అయితే కంప్లీట్ అవుతుందో ఆ పర్టికులర్ క్వశ్చన్ వచ్చిందే మీరు ఫస్ట్ అనేది రాయండి. నెక్స్ట్, మనకు సమ్ క్వశ్చన్స్ వచ్చింది 2A 2B 3A 3Bలో ఉంటాయి. అలాంటప్పుడు మీరు ఏం చేస్తారన్న అంటే 2A 2B ఒకే దగ్గర రాయండి. అంటే వరుసకు ఒకే సీక్వెన్స్లో రాయండి. 2A రాసిన తర్వాత 2B రాయండి. ఆ 2B రాసిన తర్వాత 2A ఎలా రాసినా పర్లేదు. సో 2A ఇక్కడ రాసి ఒక 4 క్వశ్చన్లు రాసేసి 2B మళ్ళీ ఎక్కడో రాయొద్దండి. సో దానివల్ల సమ్ ఇరిటేషన్ ఫామ్ అవుతుంది క్వశ్చన్స్ అన్ని ఎత్తుక్కునేసరికి. ఎవరికి? ఎగ్జామినర్, ఎవరైతే మీ ఎగ్జామ్ పేపర్ అనేది ఎవాల్యుయేట్ చేస్తున్నారో ఆ పర్సన్కి. నెక్స్ట్, 15 మినిట్స్లో మనం ఏం చేయాలా, మనకున్న ఎగ్జామ్ పేపర్ అంతా నీట్గా చదువుకొని మనం ఏ క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలో ముందుగానే ప్రిపేర్ అయిపోయేసి, ఏ క్వశ్చన్ అయితే మనకు తక్కువ టైంలో ఎక్కువ మార్క్స్ ఇస్తుందో ఆ క్వశ్చన్ అనేది ఫస్ట్ రాయండి. సో ఏ క్వశ్చన్ అయితే మీరు 100% కాన్ఫిడెంట్గా ఉన్నారో ఆ క్వశ్చన్స్ అనేది ఫస్ట్ రాసి, ఏదైతే మీరు 50-50 ఉన్నారో ఆ క్వశ్చన్స్ వచ్చిందే లాస్ట్లో రాయండి. నెక్స్ట్, థియరీ పైన ఎక్కువ ఫోకస్ చేయండి. థియరీ క్వశ్చన్ వచ్చింది మీకు టైం అనేది సేవ్ చేస్తాయి, కన్జ్యూమ్ కాదు. నెక్స్ట్, 2 PMకి ఎగ్జామ్ అయితే 2 PMకి మీకు ఏమి ఇస్తారు నాన్న? ఓఎంఆర్ షీట్. సో ఓఎంఆర్ షీట్ ఇస్తానంటే మీరు ఫస్ట్ ఓఎంఆర్ షీట్ ఫిల్ చేయండి. సో ఓఎంఆర్ షీట్ ఫిల్ చేసేటప్పుడు ఆత్రంగా ఫిల్ చేయొద్దండి. సో నిదానంగా 5 మినిట్స్ లేట్ అయినా పర్లేదు, నిదానంగా తప్పులు లేకుండా ఫిల్ చేయండి. ఎందువల్ల అంటే ఓఎంఆర్ షీట్‌లో ఏదన్నా రాంగ్ అయిందంటే అది మీ మెయిన్ ఎగ్జామ్ పైన ఎఫెక్ట్ అనేది చూపిస్తది నాన్న. సో ఇక్కడ రాంగ్ పోయింది. సో అది ఈ పర్టిక్యులర్ ఆన్సర్ షీట్ కరెక్షన్ చేస్తారా లేదా? అక్కడ రాంగ్ పోయిందని ఆ టెన్షన్ పడతా, ఆ టెన్షన్ ఎత్తుకొని పోయి మీరు ఆన్సర్స్ పైన పడుతది. సో అక్కడ ఆన్సర్స్ సరిగ్గా రాయలేరు. యాజ్ వెల్ యాజ్ మీకు ఓఎంఆర్ షీట్ ఇచ్చేది ఒకటే, 4, 5 ఇవ్వరు. అలాంటప్పుడు మీరు నీట్‌గా నిదానంగా ఓఎంఆర్ షీట్‌లో ఎలాంటి ఆత్రం లేకుండా, ఎలాంటి తొందర లేకుండా నీట్‌గా ఫిల్ చేయండి. ఇక్కడికొచ్చేసరికి మనకు ఫస్టు మీడియం. ఏ మీడియము? ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం ఆర్ హిందీ మీడియం. తెలుగు మీడియం లేదు, ఇంగ్లీష్, హిందీయే ఉంది. సో మీరు ఏ లాంగ్వేజ్‌లో అయితే ఎగ్జామ్ రాస్తున్నారో ఆ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి. సో మోస్ట్ ఆఫ్ మన తెలుగు స్టూడెంట్స్ వచ్చిందే ఇంగ్లీష్ లాంగ్వేజే రాస్తారు కాబట్టి ఇంగ్లీష్ లాంగ్వేజ్. నెక్స్ట్, సబ్జెక్ట్ కోడ్. ఇది ఆపరేషన్స్ మేనేజ్మెంట్ కాబట్టి మన ఆపరేషన్స్ మేనేజ్మెంట్ పేపర్ నెంబర్ ఎంత? 9 కాబట్టి 09 ఏం చేయాలా? బబ్లింగ్ అనేది చేయాలా. సో నీట్‌గా చూసి నిదానంగా కరెక్టా కాదని ఒకటికి 2 సార్లు చెక్ చేసుకొని బబుల్ చేయండి. సో బబ్లింగ్‌లో తప్పు చేసి ఇలా ఇక్కడ కాదని మళ్ళీ ఇక్కడ బబుల్ అలా చేయొద్దండి. నెక్స్ట్, రోల్ నంబర్. మీ రోల్ నంబర్ వచ్చింది ఇక్కడ ఫస్ట్ నంబర్స్‌లో రాసి తర్వాత నీట్‌గా చెక్ చేసుకుంటా బబుల్ అనేది చేయండి. కామన్‌గా చేసే మిస్టేక్ ఏమన్నా అంటే ఇక్కడ 2 ఉంది. నార్మల్‌గా 1, 2 కాబట్టి ఇక్కడ చాలా మంది ఇక్కడ బబుల్ చేసేస్తా ఉంటారు 2. సో చెక్ చేసుకోండి. ఒకటికి 2 సార్లు ఇదేనా కరెక్టా కాదా అని. నెక్స్ట్, ఇక్కడొచ్చింది మీ ఇన్విజిలేటర్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ వచ్చింది మీ ఓఎంఆర్ షీట్ వచ్చింది మ్యాపింగ్ చేసేదానికి ట్రాకింగ్ స్కానర్ అనేది ఇక్కడ బార్‌కోడ్ అనేది ఇక్కడ పేస్ట్ చేస్తారు. నా ఓఎంఆర్ షీటు, నా ఆన్సర్‌లో వాళ్ళెవరు పేస్ట్ చేసేదానికని నువ్వు నీ ఇష్టం వచ్చింది రాసుకున్నావంటే నువ్వే ఎత్తుకొని పోవాలి ఓఎంఆర్ షీట్ ఇంటికి. నెక్స్ట్, డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్.
సో, మీ డేట్ ఏదైతే ఉందో ఆ డేట్ అనేది ఇక్కడ మెన్షన్ చేయండి. నెక్స్ట్ మీ రోల్ నంబర్ వచ్చింది అక్కడ నంబర్స్‌లో ఏసారు కదా! బబ్లింగ్ చేశారు కదా! యాస్ వెల్ యాస్ ఇక్కడ ఏం చేయాలనంటే లెటర్స్‌లో రాయాల. నెక్స్ట్ గ్రూప్ మీరు ఏ గ్రూప్ అయితే ఫస్ట్ గ్రూప్ అయితే ఫస్ట్ గ్రూప్, సెకండ్ గ్రూప్ అయితే సెకండ్ గ్రూప్. నెక్స్ట్ సబ్జెక్ట్ కోడ్ మీ ఏ సబ్జెక్ట్ ఏది రాస్తున్నారు ఆపరేషన్స్ మేనేజ్‌మెంట్ గాని, లా గాని, ఫినాన్షియల్ అకౌంటింగ్ అని గాని సో, ఏ సబ్జెక్ట్ ఏది రాస్తున్నారో ఆ సబ్జెక్ట్ ఇక్కడ. నెక్స్ట్ మనకు ఫస్ట్ క్వెషన్ వచ్చింది ఏమొస్తది నాన్న? ఎంసీక్యూస్ ఎన్నుంటాయి? 15. ఆ 15 ఎంసీక్యూస్ మీరు సెపరేట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. సెపరేట్‌గా ఎక్కడ ఆన్సర్స్ రాయాల్సిన అవసరం లేదు. మీరు డైరెక్ట్‌గా ఇక్కడ బబుల్ చేస్తే సరిపోతది. సో, బబ్లింగ్ చేసేటప్పుడు చూసి మీకు 100% ఆన్సర్ కరెక్ట్ అని తెలిస్తేనే ఇక్కడ బబుల్ చేయండి. లేదంటే ఊరికూరికేనే ఏదో ఒకటి బబుల్ చేసి అది కాదు ఆన్సర్ అనేసి ఇంకోటి కొట్టి అలా చేయొద్దండి. మీరు 100% ష్యూర్‌గా ఉన్నారా? బబుల్ ఆన్ లాస్ట్‌లో ఎళ్ళేటప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి. అన్నీ మనం బబుల్ చేసామా లేదా? సో, ఏదైనా మిగిలిపోతే ఏదో ఒకటి బబుల్ చేసేళ్ళండి. ఎందుకు మనకు నెగెటివ్ మార్కింగ్ లేదు. మీ లక్ బావుంటే అదే కరెక్ట్ ఆన్సర్ అవ్వచ్చు. సో, చానా మంది నేను చూసాను. ఏం నాన్న అంటే తెలిసిన ఎంసీక్యూస్ అన్నీ పెడతారు. తెలియని ఎంసీక్యూస్ అలానే వదిలేసి వచ్చేస్తారు. మీకు నెగెటివ్ మార్కింగే లేదు గదా! మళ్ళా వదిలేసి రావడం ఎందుకు? ఏదో ఒకటి పెట్టేసి ఎళ్ళొచ్చు గదా! నెక్స్ట్, డిస్క్రిప్టివ్ ఆన్సర్స్‌కొచ్చేసరికి మీరు క్వెషన్ నంబర్ వచ్చిందే నీట్‌గా మెన్షన్ చేయండి. ఏ క్వెషన్ రాస్తున్నాము అనేది. చాలామంది ఏం నాన్న అంటే ఆన్సర్ అని పెడతారు. క్వెషన్ నంబర్ ఎయకుండా ఎళ్ళిపోతారు. క్వెషన్ నంబర్ ఇక్కడ మెన్షన్ అన్నా చేయండి. లేదంటే మిడిల్ ఆఫ్ ద పేజ్ మెన్షన్. నెక్స్ట్ 4 ఉంది. 4 ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడితో ఎండ్ అయిపోయింది 4 ఇక్కడ లైన్ కొట్టేసి 4 అని రాసి మళ్ళా ఆన్సర్ రాయొద్దండి. సరేనా? ఎవ్రీ న్యూ క్వెషన్ వచ్చిందే ఒక న్యూ పేజ్‌లో స్టార్ట్ చేయండి. నెక్స్ట్ ఆన్సర్స్ రాసేటప్పుడు నీట్‌గా కూర్చొని అమరశిల్పి జక్కన చెక్కినట్టు నీట్‌గా అక్షరాలు చెక్కతా ఉండొద్దండి. కొంచెం ఫాస్ట్‌గా రాయండి. టైం అనేది కొంచెము సేవ్ చేసుకోండి. అదేం నాన్న అంటే మీకు ఏవైతే లాంగ్ ఆన్సర్స్ ఉన్నాయో, ఏవైతే టైమ్ కన్స్యూమింగ్ క్వెషన్స్ ఉన్నాయో వాటిలో హెల్ప్ అవుతదనమాట. అన్నీ ఎక్కడైతే మీరు టైమ్ సేవ్ చేయగలరో అక్కడ వీలైనంత వరకు టైమ్ సేవ్ చేయండి. మీకెక్కడైతే లాంగ్ ఆన్సర్స్ ఉన్నాయో అవి అక్కడ రాసుకునేదానికి మీకు యూజ్ అవుతది. నెక్స్ట్ లాంగ్ ఆన్సర్ క్వెషన్స్, టైమ్ కన్స్యూమింగ్ క్వెషన్స్ వచ్చిందే లాస్ట్‌లో రాసుకోండి. ఏవైతే టైమ్ సేవింగ్ క్వెషన్స్ ఉన్నాయో అవి ఫస్ట్ రాయండి. నెక్స్ట్ థియరీ పైన కొంచెం ఫోకస్ చేయండి. ఎందుకు నాన్న అంటే మీకు ఎప్పుడైతే లాస్ట్‌లో టైమ్ లేకుండా పోతాదో అలాంటి టైంలో థియరీ క్వెషన్ అయితే సైడ్ హెడ్డింగ్స్ పెట్టేసి 1 ఆర్ 2 లైన్స్ రాస్తే వెళ్ళిపోయినా గూడా మీకు 3, 4 మార్క్స్ అనేది పడతాయి. నెక్స్ట్ టోటల్ మనకి ఎంత టైమ్ ఉంటది నాన్న? 3 అవర్స్ ఉంటది. 3 అవర్స్‌లో మనం ఎన్ని క్వెషన్స్ రాయాలా? ఒక ఎంసీక్యూ క్వెషన్ రాయాలా? దట్ మీన్స్ 15 మార్క్స్‌కి 15 క్వెషన్స్ రాయాలా? నెక్స్ట్ మిగతాది ఎన్ని రాయాలా? 5 క్వెషన్స్ 14 మార్క్స్ క్వెషన్స్ రాయాలి. సో, టోటల్ మనకుండేది ఎన్ని మార్క్స్‌కి? 100 మార్క్స్‌కి. నౌ ఫస్ట్ 30 మినిట్స్ ఏం చేస్తారు నాన్న మీరంటే ఎంసీక్యూస్ అన్నీ రాసుకోండి. ఫస్ట్ 30 మినిట్స్‌లో ఎంసీక్యూస్ కంప్లీట్ చేసేయండి. నెక్స్ట్ మనకెంత టైమ్ ఉంది? 2 ½ అవర్స్ ఉంది. ఆ 2 ½ అవర్స్‌లో ఎన్ని క్వెషన్స్ రాయాలా? 5 క్వెషన్స్. అంటే ఒక క్వెషన్ వచ్చింది ఎన్ని మినిట్స్‌లో రాయాలా? 30 మినిట్స్. సో, 5 క్వెషన్స్ అంటే మళ్ళీ దాంట్లో ఏముంటాయి? ఏబీ. సో, 5 క్వెషన్స్ 14 మార్క్స్ క్వెషన్స్ ఆర్ ఏబీకొచ్చామంటే 14 క్వెషన్స్ 10 క్వెషన్స్ వచ్చింది 7 మార్క్ క్వెషన్స్. ఈ 7 మార్క్ క్వెషన్స్ ఎన్ని మినిట్స్‌లో రాయాలి మనము? 150 మినిట్స్‌లో రాయాల. 2 ½ అవర్ అంటే 150 మినిట్సే గదా! అంటే పర్ క్వెషన్ పర్ క్వెషన్ మనకు ఎన్ని మినిట్స్‌లో కంప్లీట్ చేయాలా? 15 మినిట్స్. సో, అన్ని క్వెషన్స్ 15 మినిట్సే తీసుకుంటాయా సార్ అంటే, సమ్ క్వెషన్స్ వచ్చింది 15 మినిట్స్ కన్నా ఎక్కువే తీసుకునే క్వెషన్స్ ఉన్నాయి. సమ్ క్వెషన్స్ వచ్చింది 15 మినిట్స్ కన్నా తక్కువ అసైన్‌మెంట్ ఉంది. అసైన్‌మెంట్ ప్రాబ్లమ్ వచ్చింది మీకు 15 మినిట్స్ తీసుకోదు. సో, ఎంత టైమ్‌లో అయిపోతది? 5, 6 మినిట్స్‌లో అయిపోతది. దాన్ని ఎక్కడ యూజ్ చేసుకోవాలనంటే మీరు సిక్స్త్ చాప్టర్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్‌కి గాని, ఆర్ సెవెంత్ చాప్టర్ ఎకనామిక్స్ ఆఫ్ స్కేల్ అండ్ బ్రేక్ డౌన్ మెయింటెనెన్స్‌కెళ్లారంటే అక్కడ ఈజీగా ఒక్కొక్క క్వెషన్ వచ్చింది 20 మినిట్స్ కూడా తీసుకునే క్వెషన్స్ ఉన్నాయి. సో, అక్కడ మీరు యూజ్ చేసుకోవాల. నెక్స్ట్ ఎస్ఎంలో థియరీ క్వెషన్స్ అన్నీ 15 మినిట్స్ తీసుకుంటాయంటే తీసుకోవు. 10, 12 మినిట్స్‌లోనే అయిపోతాయి. అక్కడంతా మీరు టైమ్ సేవ్ చేసుకొని ఎక్కడైతే టైమ్ కన్స్యూమింగ్ క్వెషన్స్ ఉన్నాయో లైకు ట్రాన్స్‌పోర్టేషన్ ప్రాబ్లమ్ ఇచ్చి వోగెల్స్ అప్రాప్రియేషన్ మెథడ్ ఇచ్చాడనుకోండి. అక్కడ ఆప్టిమమ్ సొల్యూషన్ అడిగాడనుకోండి. ఇనిషియల్ ఫీజిబుల్ సొల్యూషన్ అడగకుండా. సో, అలాంటి టైంలో మీకు ఏం నాన్న అంటే టైమ్ కన్స్యూమ్ అయిపోతది. సో, ఆ క్వెషన్స్ అన్నీ మీరేం చేస్తారు నాన్న అంటే లాస్ట్‌లో అనేది రాయండి. నెక్స్ట్ సో, క్వెషన్ నంబర్ అనేది నీట్‌గా చూసి కరెక్ట్‌గా మెన్షన్ చేయండి ప్రతి ఒక్క క్వెషన్‌కి. యాస్ వెల్ యాస్ మీరు ఎగ్జామ్ పేపర్ లాస్ట్‌లో సబ్మిట్ చేసేటప్పుడు అన్ని క్వెషన్స్‌కి క్వెషన్ నంబర్ వేసామా లేదా అని ఒకటికి 2 సార్లు చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఆన్సర్స్ అనేది నీట్‌గా రాయండి. నీట్‌గా అంటే దట్ మీన్స్ నీట్‌గా కూర్చొని అమరశిల్పి జక్కన్న చెక్కినట్టు చెక్కుతా ఉండమని చెప్పలా నేను. ఏం నాన్న అంటే ఎగ్జామినర్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్‌కి అర్థమయ్యే విధంగా రాసుకుంటే చాలు. నెక్స్ట్ క్వెషన్ నంబర్ అనేది నీట్‌గా మెన్షన్ చేయండి. యాస్ వెల్ యాస్ మీరు ఎగ్జామ్ హాల్‌లో నుంచి బయటెళ్ళేటప్పుడు
క్వెషన్ నంబర్ కరెక్ట్‌గా వేసామా లేదా అనేది ఒకటికి 2 సార్లు చెక్ చేసుకొని ఆన్సర్ పేపర్ అనేది సబ్మిట్ చేసేసి వెళ్ళండి. నెక్స్ట్ మీరు స్కేల్‌తో లైన్‌లు కొట్టి టేబుల్ వేయకపోయినా పర్లేదు. లైన్‌లనేది నీట్‌గా చక్కగా ఉంటే చాలు. మీకు మార్క్స్ అనేది అలాట్ అవుతాయి నాన్న. నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్స్‌కి మీరు స్కెచ్ పెన్‌లు తీసుకొని ఏదో డెకరేషన్‌లు చేసుకుంటా ఉండాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక బ్లాక్ పెన్‌తో అండర్‌లైన్ చేస్తే చాలు. సో, మీరు ఎగ్జామ్ హాల్‌కెళ్ళేటప్పుడు పెన్సిలు, పెన్ను, బ్లాక్ పెన్ను, స్కేల్ ఆర్ అండ్ ఎరేజర్ ఇవి ఉంటే చాలు నాన్న. మీరు ఎలాంటి గ్లిటర్స్, స్కెచ్ పెన్‌లు తీసుకొనెళ్ళేసి అక్కడ మేకప్ ఏయాల్సిన అవసరం లేదు. సో, ఈ పర్సన్ చూసారనుకోండి ఎక్కడ గూడా స్కేల్ గూడా సరిగ్గా యూజ్ చేసిండ్లా. అయినా అసైన్‌మెంట్‌లో చూడండి ఎన్ని మార్క్స్? 7 మార్క్స్. 7కి 7 పడ్డాయి. సో, ఎగ్జామినర్‌కి కరెక్ట్‌గా మీరు రాసే ఆన్సర్ వచ్చింది ఒక పర్టిక్యులర్ ఫార్మాట్ ఏదైతే ఫార్మాట్ ఉందో ఆ ఫార్మాట్‌లో ఉండి ఆన్సర్ కరెక్ట్ అయితే చాలు మీకు ఫుల్ మార్క్స్ అనేది డామ్ షూర్ అలాట్ అవుతాయి. మీకు ఎలాంటి డౌటు వద్దు. నేను నీట్‌గా రాసి స్కెచ్ పెన్‌తో డెకరేట్ చేస్తేనే మాకు మార్క్స్ పడతాయి. ఇదే మనమేమి ప్రాజెక్ట్ చేస్తలేదు. ఓకేనా? లేదంటే రికార్డ్ రాస్తలేదు. అవి చేయడం వల్ల మీ టైం అనేది వేస్ట్ అవ్వడం తప్ప దానివల్ల వచ్చే అర్ధ రూపాయి ఉపయోగం గూడా లేదు. నెక్స్ట్ థియరీ క్వెషన్స్ రాసేటప్పుడు కూడా ఊర్ అన్నెసెసరీ మ్యాటరు, అన్నెసెసరీ ఎక్స్‌ప్లనేషన్ అంతా రాయొద్దండి. గన్ షాట్ పాయింట్సే రాయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 5 మార్క్స్ క్వెషన్ అడిగాడు. 5 మార్క్స్‌కి 5 పాయింట్సే ఉన్నాయి. 5 పాయింట్స్ రాస్తే చాలు. కొందరు ఓవర్ ఎక్సైట్‌మెంట్‌తో ఎక్కువ అతిగా ఫీల్ అయిపోయేసి 5 మార్క్స్ క్వెషన్ అడిగితే 10 మార్క్స్‌కి రాస్తారు. అవసరం లేదు. ఆడ ఆన్సర్ ఎంతైతే ఉందో అంతే రాయండి. సో, వాడు 10 మార్కులకి అడిగినా, 15 మార్కులకి అడిగినా ఆన్సర్ ఎంతుంటే అంతే రాయండి. 15 మార్కులకి అడిగాడు గదా! 10 మార్కులకి అడిగాడు గదా! ఉన్నది, లేనిది అంతా రాస్తా కూర్చోవద్దండి. నెక్స్ట్ వర్కింగ్ నోట్స్ ఏమన్నా ఉంటే మీ కాలిక్యులేషన్స్ ఏమన్నా ఉంటే లాస్ట్ పేజ్‌లో రాసుకోండి. ఇక్కడ ఎలాంటి కాలిక్యులేషన్స్ చేయొద్దండి. అన్ అన్నెసెసరీగా ఏవంటే అవి క్వెషన్ పేపర్‌లో రాయొద్దండి. నెక్స్ట్ ఎవ్రీ క్వెషన్‌కి వర్కింగ్ నోట్స్ అని ఏవైతే మీ వర్కింగ్ నోట్స్ ఉన్నాయో, వర్కింగ్ నోట్స్ అనేది నీట్‌గా లాస్ట్‌లో క్వెషన్ సమ్ పేజ్ వదిలి లాస్ట్‌లో వర్కింగ్ నోట్స్ అనేది నీట్‌గా మెన్షన్ అనేది చేయండి. నెక్స్ట్ మీరు ఈ క్వెషన్స్ రాసేటప్పుడు ఏదైతే అజంప్షన్స్ తీసుకుంటారో ఫర్ ఎగ్జాంపుల్ క్వెషన్‌లో మీకు కావాల్సిన మ్యాటర్ అంతా లేదు. సమ్ అజంప్షన్స్ తీసుకొని మీరు ఆన్సర్ చేస్తున్నారు. ఏదైతే మీరు అజంప్షన్ తీసుకున్నారో ఆ అజంప్షన్స్ కరెక్ట్‌గా ఫార్మ్ చేసుకొని నీట్‌గా మెన్షన్ అనేది చేయండి. సో దట్ మీకు మార్క్స్ అనేది ఫుల్ మార్క్స్ అనేది అలాట్ అవుతాయి. మీరు ఎలాంటి అజంప్షన్ రాయకుండా సమ్ టైమ్స్ వచ్చింది మీకొచ్చిన ఆన్సరు సజెస్ట్ ఆన్సర్‌లో ఉండే ఆన్సర్ వచ్చింది టాలీ అవ్వకపోవచ్చు. బట్ వాళ్ళు తీసుకున్న అజంప్షన్ వేరు. మీరు తీసుకున్న అజంప్షన్ వేరు ఉండొచ్చు. సో, అలాంటప్పుడు మీరేమన్నానంటే అజంప్షన్ రాసారంటే ఖచ్చితంగా ఆన్సర్‌కి మీకు మార్క్స్ అనేవి ఫుల్ మార్క్స్ అనేది అలాట్ అవుతాయి. నెక్స్ట్, నెక్స్ట్ ఎగ్జామినేషన్‌లో మీకు సెక్షన్స్ గానీ, ప్రొవిజన్స్ గానీ స్ కరెక్ట్‌గా తెలియకపోతే ఆ సెక్షన్స్ కోడ్ ఎలాంటి పరిస్థితిలో మెన్షన్ అనేది చేయొద్దండి. రాంగ్ సెక్షన్ కోడ్ అనేది మెన్షన్ చేయొద్దండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆన్సర్ కరెక్ట్‌గా రాసినా, సెక్షన్ నంబర్ రాంగ్ రాసారంటే ఖచ్చితంగా క్వెషన్ మొత్తం రాంగ్ అయిపోతాది. సో, మీరు బెటర్ యాస్ పర్ అప్లికబుల్ సెక్షన్ ఆర్ యాస్ పర్ ప్రివైలింగ్ సెక్షన్ పెట్టి రాయడం బెస్ట్. మీకు 100% డామ్ షూర్ ఖచ్చితంగా ఇదే సెక్షన్ అంటేనే మీరు సెక్షన్ నంబర్ అనేది నోట్ అనేది చేయండి. నెక్స్ట్ కేస్ లాస్ రాసేటప్పుడు ఫస్ట్ ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేసు, నెక్స్ట్ అప్లికబుల్ ప్రొవిజన్స్, నెక్స్ట్ యువర్ డెసిషన్, దాని తర్వాత కంక్లూషన్. ఇలా 4 స్టెప్స్‌గా రాయండి. ఏది కేస్ లాస్. అంతేనాన్న? సో, ఎగ్జామినేషన్ హాల్‌కెళ్ళేటప్పుడు మంచిగా తినేసి మంచిగా నిద్రబోయేసి సో, చాలామంది ఏం చేస్తారు నాన్న అంటే రేపు ఎగ్జామ్ అనంగా ఈరోజు 4, 5 వరకు చదువుతారు. మళ్ళీ 6, 7 లేచి మళ్ళీ చదువుతారు. అలా చేయొద్దండి. మీరు ఎంత మంచిగా నిద్రపోతే అంత మంచిగా మీరు పెర్ఫార్మ్ చేస్తారు ఎగ్జామినేషన్ హాల్‌లో. మీ మీకు నిద్ర సరిగ్గా లేకపోతే మీరు స్లీప్ అనేది సరిగ్గా చేయకపోతే మీ బ్రెయిన్ అనేది సరిగ్గా ఫంక్షన్ అనేది చేయదు. మీరు మంచిగా నిద్రపోయి ఎళ్లారనుకో మీ క్లాస్‌లో ఎప్పుడో చెప్పిన విషయాలు కూడా గుర్తుంటాయి. అలా గాకుండా మీరు సగం సగం నిద్రపోయేసి ఎళ్లారనుకో, మీకు మీరు నిన్న చదివిండేది గూడా మర్చిపోతారు. సో, మళ్ళీ చెప్తున్నా మంచిగా నిద్రబోయేసి వెళ్ళండి. అండ్ ఈ ఎగ్జామ్ టైంలో మంచిగా చదవండి. ఎంత వీలైతే అంత చదవండి. ఎంత స్ట్రెస్ ఫీల్ అయితే అంత ఎక్కువ చదవండి. మీకు ఓపికున్నంత సేపులు చదవండి. మీకు ఎనర్జీ ఉన్నంత సేపులు చదవండి. సో, ఈ 10 డేస్ ఆర్ 15 డేస్ మీ లైఫ్‌లో లేవనేసి మర్చిపోండి. ఒక 15 డేస్ మీరు మంచిగా కష్టపడ్డారనుకో, ఇన్ని రోజులు కష్టపడ్డారు. సో, ఇన్ని రోజులు కష్టపడిండేది ఒక ఎత్తు. ఇంకటి నుంచి మీరు కష్టపడేదంతా ఒక ఎత్తు. సో, ఇన్ని రోజులు ఎంతైతే మీరు కష్టపడ్డారో అదంతా మీ
ప్రజెంట్ చేసే టైం వచ్చింది. ఈ టైంలో మీరు ఎలాంటి డిస్ట్రాక్షన్స్‌కి అనేటికి వెళ్ళొద్దండి. సో, మొబైల్స్ అనేది కొన్ని రోజులు పక్కన పెట్టండి. నీట్‌గా చదవండి. నీట్‌గా ఎగ్జామ్ అనేది ప్రెజెంట్ చేయండి. అండ్ మంచిగా తినండి. ఈ టైంలో ఎలాంటి హెల్త్ ఇష్యూస్ తెచ్చుకోవద్దండి. అర్థమైందా? ఓకే. ఆల్ ది బెస్ట్. బై.